పెళ్లిడి వచ్చిన యువతీ యువకులకు వివాహాలు అవుతుంటాయి. కొన్ని చోట్ల బాల్య వివాహాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. అయితే ఆ ప్రాంతంలో మాత్రం బాలికకు ఏకంగా భగవంతుడితో వివాహం జరిగింది. ఏంటి, చిన్నపిల్లతో దేవుడికి పెళ్ళా? ఇదెక్కడి వింత అని ఆశ్చర్యపోతున్నారా? మీరే చూడండి. మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చరణలు, వధువును పెళ్లి మండపానికి తీసుకొనొస్తున్న కుటుంబ సభ్యులు, బంధువుల కేరింతలతో సందడి వాతావరణం. నిజంగా పెళ్లిలానే ఉంది కదా ఈ దృశ్యాలను చూస్తుంటే. సాధారణంగా జరిగే పెళ్లిలాగానే అన్నీ సేమ్ టు సేమ్. కానీ ఇక్కడ ఒక్కటి మిస్ అయింది. అదేంటి అంటారా? కాస్త ఫ్రేమ్ను పక్కకు జరిపి చూడండి. ఇక్కడ మీరు గమనించారా? పెళ్లి పీటలపై వధువు ఉంది కానీ వరుడు లేరు. అదే ఇక్కడ మ్యాజిక్. పట్టు వస్త్రాల్లో ముద్దు ముద్దుగా ఉన్న ఈ చిన్నారి పేరు స్వర జాహ్నవి. ఈమెకు దేవుడితో వివాహం జరిగింది. వెంకటరమణ స్వామి తరపున పెళ్లి పెద్దలుగా ఆలయ ప్రధాన అర్చకులు, వేద బ్రాహ్మణులు వ్యవహరించారు. ఉదయం జాహ్నవిని ఇంటి నుంచి శ్రీ మార్కండేయ స్వామి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడి నుంచి పెళ్లి కుమార్తెగా అలంకరించి కోటలోని శ్రీవారి సన్నిధి వరకు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం పెళ్లి కూతురిని శ్రీవారి ఉత్సవ విగ్రహం పక్కన కూర్చోబెట్టారు. వేద మంత్రోచ్చరణలతో పురోహితులు వివాహ తంతు నిర్వహించారు. జీలకర్ర, బెల్లం, కన్యాదానం చేశారు. తాళికట్టు శుభవేళ అంటూ ఉదయం 11:30 అభిజిత్ లగ్నమందు పురోహితులు మంగళసూత్రాన్ని బాలిక మెడకు తాకించి శ్రీవారి పక్కనే ఉన్న పద్మావతి ఉత్సవ విగ్రహానికి కట్టారు. పసుపు కొమ్ముతో ఉన్న మంగళసూత్రాన్ని తల్లి బాలిక మెడలో కట్టడంతో పెళ్లి తంతు ముగిసింది. ప్రతిష్ఠితం జ్యోతిషాప ప్రతిష్ఠ తదేతదన్నమన్నే. స్వామివారికి జీలకర్ర బెల్లం పెడుతున్నారు. లక్ష్మీ రమణ గోవింద, ರಾಯದುರ್ಗ ನಿವಾಸ ಗೋವಿಂದ. ಅಮ್ಮನವರಿಗೆ ದಂಡ ಪ್ರಣಾಮ ಮಾಡಿಕೊಟ್ಟಂತಹ ಜ್ಯೇಷ್ಠಾಮಲಕ್ಷ್ಮೀ ಆನಂದ ಜಗಜ್ಜೀವನ ಹೇತುನಾ అడుగడుందాలవాడ గోవింద, రాయదుర్గపు నివాస గోవింద. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ప్రసిద్ధ శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ క్రతువును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పద్మావతి అమ్మవారు పద్మశాలి వంశం అరవ తెగకు చెందిన వారిగా పురాణాలు చెబుతుంటాయి. అందుకే అదే అరవ తెగకు చెందిన బాలికతో శ్రీవారికి పెళ్లి చేసే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది. ఈ ఏడాది కర్ణాటక రాష్ట్రంలోని విజయనగరం జిల్లా కుడ్లిగి తాలూకా కానా హోసల్లికి చెందిన అరవ నాగేష్ పావనుల 9 ఏళ్ల కుమార్తె శ్రీ స్వర జాహ్నవితో శ్రీవారి వివాహం జరిపించారు. రాయదుర్గంలో ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానము బ్రహ్మోత్సవాల సందర్భంగా 5వ రోజు స్వామికి తిరుకళ్యాణ మహోత్సవం జరిగినది. ఇక్కడ విశేషంగా అరవ వంశానికి సంబంధించిన అమ్మాయితో స్వామివారికి వివాహ మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ పద్మావతి అమ్మ వేసేవాళ్ల అరవ వంశంలో పుట్టింది కనుక ఆ అరవ వంశం సంబంధించిన అమ్మాయితోనే స్వామివారికి ఇక్కడ విశేషంగా కళ్యాణం జరగడం ఇదొక ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది. శ్రీవారితో పెళ్లైన బాలికకు భవిష్యత్తులో సుగుణ సంపన్నుడైన భర్త లభిస్తాడని నమ్మకం. ఆమె యుక్త వయసుకొచ్చిన తర్వాత బాలిక వివాహం చేసుకోవడానికి పలువురు పోటీ పడతారని భక్తుల విశ్వాసం. ఆ అమ్మాయితో వివాహం జరిగిన వారికి అంతా మంచి జరుగుతుందని నమ్ముతుంటారు.